మీరన్నట్టు ద ఇన్నోవేషన్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా పెరుగుతూ వస్తుంది మన హైదరాబాద్లో కానీ ఓవర్ ద స్టేట్ కూడా. అండ్ ఇప్పుడు ఛాలెంజెస్ మీరు చెప్పినట్టు, సో స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లో మీకు ఏమైనా ఉండేనా లైక్ ఛాలెంజెస్ పరంగా? అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇబ్బందే. అంటే ఇప్పుడు మనం వెహికల్ కూడా ఎంత పెద్ద వెహికల్ రెడీగా ఉన్నా కూడా ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గేర్ అనేది ఒక జర్క్స్ ఉంటాయి. ఎలాగైతే స్పీడ్ పెరుగుతుందో అప్పుడు సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫిఫ్త్ గేర్లో వచ్చే వరకు ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో మన జర్నీ సరిగ్గా ప్లాన్ చేస్తే మన మూమెంట్ ప్లాన్ బాగుంటుందండి. అంటే మన రోడ్, మన పాత్ ఎవరైనా, అంటే నాది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ తర్వాత కావాల్సిన ఎలా డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్, ప్రీ ప్లాన్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో కాస్త ఎక్కువ జర్క్స్ వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక వలన కానీ మేనేజ్మెంట్ స్కిల్ వల్ల కానీ నేను ఒక డిఫైన్డ్ లైన్లోనే వెళ్తున్నాను. సో నేనే కాకుండా ఇప్పుడు నేను మిగతా వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తున్నాను కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, నా ఓన్ కన్స్ట్రక్షన్ లో కావాల్సిన డిజైన్ మార్పులు కానివ్వండి, నాకు ఫ్యామిలీ సంబంధించిన ఏంటి ఛాలెంజెస్ కావాలి, అన్నీ స్మూత్గా స్టడీగా ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో రైట్ నౌ అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా సో మెటీరియల్స్ పరంగా కూడా చాలా కైండ్ ఆఫ్ బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ చాలా అంటే మార్కెట్లో కూడా కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది అప్పుడప్పుడు. సో మీ డిజైన్స్లో మీరు చేసే ప్రాజెక్ట్స్లో ఎక్కువ శాతం వరకు మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని చూస్ చేసుకుంటారు, ఏ బ్రాండ్స్ని? హారిక గారు, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైతే ఒక హ్యూమన్ హ్యాబిటాట్ అంటే మనిషి కేవ్ నుంచి బయటకు వచ్చాడో, అంతకుముందు కేవ్లలో, గుహలలో అక్కడ ఇక్కడ ఉండేవారు. సో ఎలాగైతే బయటకు వచ్చాడో, ఎలాగైతే ఇండస్ట్రియలిస్ట్ అంటే సుమారు 25,000 సంవత్సరాల నుంచి మానవుడు ఒక హట్స్లో, బిల్డింగ్లో ఉంటున్నారు. అయితే ఈ 200 సంవత్సరాలలో మటీరియల్లో చాలా మార్పు వచ్చింది. అప్పుడు స్టోన్ హెంజ్ అంటే స్టోన్ యుగం, ఇప్పుడు గ్లాస్ యుగం ఆర్ మోడర్న్ టెక్నిక్స్, ఇప్పుడు 3D ప్రింటింగ్ అంటున్నాము, లేకపోతే వాల్యూమెట్రిక్ కన్స్ట్రక్షన్స్ అంటున్నాము, రెడీమేడ్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ ఇస్తున్నాం అలా ఇల్లు కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే పరిస్థితి మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మటీరియల్ ప్రకారంగానే డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ బహుళంతస్తులు వెళ్ళాలి అంటే ఆ మటీరియల్ కావాలి. ప్రత్యేకంగా మన ఇండియాలో ఆర్సీసీ బిల్డింగ్ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ బిల్డింగ్సే ఇప్పటికీ 80 నుంచి 90% ఉంది. మనం చాలా తక్కువగా ప్రీకాస్ట్ బిల్డింగ్ కానీ, స్టీల్ బిల్డింగ్స్ కానీ అవి చాలా తక్కువ శాతం ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన కాంక్రీట్ అండ్ స్టీల్. సో కాంక్రీట్, స్టీల్ ఒక కాంబినేషన్ కరెక్ట్గా ఉంటేనే మనం మల్టీ స్టోరీడ్ స్కై స్కాపర్ వరకు కట్టచ్చు.